అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాచబాట శతకంలోకి ఓసారి తొంగిచూద్దాం. జీవితంలో సరైన దారి ఏదో తెలుసుకోవాలనే తపన మనందరికీ ఉంటుంది కదా. సరిగ్గా ఆ దారిని చూపించే కొన్ని అద్భుతమైన పద్యాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మనందరి మెదళ్ళో ఎప్పుడూ ఒక ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. అసలు జీవితంలో సరైన దారి ఏది? మనం ఏ దారిలో వెళ్ళాలి? ఈ రాచబాట శతకం మన ఈ అన్వేషణలో ఒక మంచి స్నేహితుడిలా దారి చూపిస్తోంది. ఈ శతకానికి ప్రాణం లాంటి పదం రాచబాట. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రాజమార్గం లేదా సరైన దారి. కవి రాజగౌడు ప్రతి పద్యం చివర రాజగౌడు మాట రాచబాట అంటూ ఒక ముద్ర వేస్తారు. అంటే ఇదిగో ఇదే సరైన దారి అని మనకు గుర్తు చేస్తున్నారన్నమాట. సరే, మరి ఈ రాజమార్గంలో మొదటి అడుగు ఎటువైపు వెయ్యాలి? మన మొదటి మజిలీ ఎక్కడా? ప్రకృతితో కలిసి జీవించడం. అవును, ఈ పద్యాలు మనకు నేర్పే మొట్టమొదటి పాఠం ప్రకృతితో మన బంధం ఎంత ముఖ్యమో వివరిస్తాయి. కవి ఎంత ప్రాక్టికల్గా ఆలోచించారో చూడండి. అడవిలో పండే పండ్లు కోతుల కోసం వదిలేస్తే అవి ఊళ్లమీద పడవు కదా. అంటే మనుషులు జంతువుల మధ్య ఈ గొడవలే ఉండవు. ఎంత సింపుల్ పరిష్కారం, కాని ఎంత లోతైన ఆలోచన. అంతేనా? కవి ఇక్కడితో ఆగిపోలేదు. ఇంకో అడుగు ముందుకేసి అడవులను నరికితే వచ్చే ప్రమాదాల గురించి కూడా హెచ్చరిస్తున్నారు. ఏమంటున్నారంటే అడవిలేని బతుకు నాగమగును. అంటే అడవులు లేకపోతే మన బతుకు నాశనమైపోతుంది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, కవి మాటల్లో తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒక పక్క అడవులుంటే అంత అందం, పచ్చదనం. మరోపక్క అవే లేకపోతే విధ్వంసం, గందరగోళం. ఈ రెండింటిలో ఏది కావాలో తేల్చుకోవాల్సింది మనమే. సో ఈ పద్యాలన్నింటి సారాంశం ఒకటే. ప్రకృతిని కాపాడుకోవడమంటే మనల్ని మనం కాపాడుకోవడమే. చూడండి, ఎప్పుడో రాసిన ఈ మాటలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్లైమేట్ చేంజ్, పర్యావరణ పరిరక్షణ లాంటి విషయాలకు ఎంత కరెక్ట్గా సరిపోతున్నాయో కదా. సరే, ప్రకృతి తర్వాత ఈ రాజమార్గంలో మన ప్రయాణంలో తర్వాతి మజిలీ మాతృత్వం. మన జీవితంలో తల్లి స్థానం ఎంత గొప్పదో, ఎంత పవిత్రమైనదో ఇప్పుడు చూద్దాం. వావ్! కవి ఎంత అద్భుతమైన పోలిక తెచ్చారో చూడండి. కంటిని రెప్ప ఎలా అయితే మనకు తెలియకుండానే నిరంతరం కాపాడుతుంటుందో, అమ్మ కూడా మనల్ని ప్రతి కష్టం నుంచి అలాగే కాపాడుతుంటుంది. ఆ ప్రేమ, ఆ రక్షణ ఎంత సహజమైనదో, ఎంత గొప్పదో కదా. ఆ ఒక్క పద్యంలోనే మాతృత్వానికి నిర్వచనం చెప్పేశారు కవి. మొదటిది మనకు జన్మనివ్వటం, రెండవది ఏ అలసట లేకుండా మనల్ని కాపాడటం, ఇక మూడవది మనల్ని పెంచే క్రమంలో తను ఎన్ని కష్టాలు పడ్డా వాటిని అస్సలు లెక్కచేయకపోవటం. నిజంగా తల్లి పాత్ర ఎంత గొప్పది! అందుకే కవి ఏమంటున్నారంటే మనకు ప్రాణం పోసిన తల్లి సాక్షాత్తు దైవంతో సమానమని. ఈ రాజబాట చెప్పే విలువల్లో మాతృత్వానికిచ్చే ఈ గౌరవం చాలా ముఖ్యమైనది. మన సంస్కృతికి ఇది పునాదిలాంటిది. ఓకే, ప్రకృతి, మాతృత్వం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణంలో మూడవది, చివరి మజిలీ, అదేంటంటే శ్రమ గౌరవం. కష్టపడి పనిచేయడంలో, సింపుల్గా జీవించడంలో ఉండే ఆనందాన్ని ఒక రైతు జీవితం ద్వారా మనకు చూపిస్తున్నారు. ఇదొక అందమైన కథలా వినండి. తొలివాన పడగానే రైతు ఆనందంతో గంతులేస్తాడట. తరువాత భూదేవికి పూజ చేసి విత్తనాలు నాటే పని మొదలుపెడతాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? పనికి, పనిచేసే నేలకు మధ్య ఎంత గౌరవప్రదమైన బంధముందో కదా. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ కష్టం తర్వాత వచ్చే సంతృప్తి గురించి ఇప్పుడు చూద్దాం. అదే అసలైన మలుపు. ఈ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. రోజంతా కష్టపడి పొలంగట్టుమీద కూర్చుని చద్దీ అన్నంలో ఆవకాయ కలుపుకొని తింటున్నాడు. ఆ రైతుకు అది అమృతంలా అనిపిస్తుందట. ఆహా! నిజమైన సంతోషం, సంతృప్తి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నిజాయితీగా కష్టపడి సంపాదించుకున్న దానిలోనే ఉంటుందని కవి మన కళ్లకు కట్టినట్టు చూపించాడు. సరే, ఇంతసేపు మనం ఈ రాజమార్గంలో ప్రయాణం చేశాం కదా. ప్రకృతి, అమ్మ, కష్టం ఇలా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక్కసారి చూద్దాం. అసలీ జ్ఞానం మనకేం చెబుతోంది? మనం చూసినట్లుగా ప్రకృతితో కలిసి బతకడం, అమ్మను దైవంగా భావించడం, శ్రమను గౌరవించడం, సింపుల్ లైఫ్లో ఆనందాన్ని వెతుక్కోవడం, భూమిని తల్లిలా పూజించడం, ఇవే ఒక మంచి జీవితానికి పునాదులని ఈ శతకం మనకు మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తోంది.
చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇంత టెక్నాలజీ, ఇంత వేగంగా సాగిపోతున్న ఈ రోజుల్లో మనం అనుసరించాల్సిన అసలైన రాజమార్గం ఏది? ఎప్పుడో రాసిన ఈ పద్యాల్లోని జ్ఞానం మన జీవితాలకు ఎలా ఉపయోగపడుతుంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.